మా ముందు జనరేషన్ 100 సంవత్సరాలు బతికిన వాళ్ళు కూడా ఉంటారు. దే విల్ హ్యావ్ ఎ ప్రాపర్ లైఫ్ స్టైల్, ఎ పార్ట్ ఆఫ్ ఫుడ్. అంటే స్లీప్ ప్రాపర్గా ఉండి, స్ట్రెస్ మేనేజ్మెంట్ ప్రాపర్గా ఉండి, కమింగ్ బ్యాక్ టు ఫిజికల్ యాక్టివిటీ, దే విల్ డూ హార్డ్ వర్క్. బరువు తగ్గాలి అని మీ దగ్గరికి వస్తే మీరు ఎలా ట్రీట్మెంట్ చేస్తారు? డైట్ ఒక్కటే వెయిట్ లాస్ని చేసే ప్రక్రియ కాదు. డైట్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, కమింగ్ టు ద ఫుడ్ హ్యాబిట్స్, మోస్ట్ ప్రాబబుల్లీ బయట ఫుడ్స్ ఎక్కువైపోయినాయి. షీఈస్ కమింగ్ యాజ్ ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఇలాంటివన్నీ ఎక్కువ తినడం వల్ల కూడా కార్డియాక్ ఇష్యూస్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. యాజ్ ఎ క్లినికల్ న్యూట్రిషన్గా ఎక్కువ తినమంటారు? ఒక్కొక్కళ్ళ లైఫ్ స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది. వీ కెనాట్ ఫోర్స్ సంబడి టు హ్యావ్ నాన్ వెజ్. అవకాడో తింటేనే ఫ్యాట్ వస్తుంది అని అయితే ఎక్కడా లేదు. అండ్ కాల్షియం కోసం క్యాప్సూల్సే కొని వేసుకోవాలి అని లేదు. జర్మంతన్ హాస్పిటల్ pioneers in world class orthopedic cardiology and multi specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రస్తుతం జర్మంటైన్ హాస్పిటల్లో ఉన్నాం. ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అంటే ఏమి తినాలి, ఏమి తినకూడదు అనేది డైటీషియన్ యొక్క పాత్ర చాలా కీలకం ఏ హాస్పిటల్కైనా. ప్రస్తుతం మనకి డైటీషియన్, న్యూట్రిషను తిరుమారెడ్డి దుర్గాభవాని గారు మన ముందున్నారు. వెల్కమ్ మేడం. నమస్తే అండి. నమస్కారం. దుర్గాభవాని గారు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి క్లినికల్ న్యూట్రిషన్ చేశారు. ఆ తర్వాత 5 సంవత్సరాల మీ అనుభవం. అటువంటి వాళ్ళు మీ ఈ జర్మంటైన్ హాస్పిటల్లో మీర్ జవాద్ జార్ఖాన్ గారు మిమ్మల్ని ఎన్నుకోవటం, ఈ డిపార్ట్మెంట్కి హెడ్గా ఉండటం మీరు ఎలా ఫీల్ అవుతా ఉన్నారు? Actually, thank you so much for this opportunity, for you and Suman TV also, for making me this much comfortable ikkada sir entante he have created a like separate specific particular department of food and nutrition. And daniki todu cafeteria which gives a separate diets to each and every patient regarding their diagnosis, మెడికల్ స్టేజ్ ఎలా ఉంది, వాళ్ళకి ఏది అవసరం, ఏది అక్కర్లేదు, ఏది ఎలా ఇవ్వాలి, ఎలా వండాలి అనేది కూడా వీ హ్యాడ్ ఎ ట్రైన్ స్టాఫ్. సో ఈ డిపార్ట్మెంట్ కంప్లీట్గా ఇంత సాటిస్ఫాక్టరీగా పేషెంట్కి సర్వీసెస్ అందజేస్తుంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ డాక్టర్ జవాద్ సార్ ఫర్ హ్యావింగ్ అ స్పెషల్ కేర్ అబౌట్ డైటీషియన్ అండ్ న్యూట్రిషన్ టు. మిమ్మల్ని ఎంచుకోవటం మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మీ దగ్గరికి వచ్చే పేషెంట్లు ఎలాంటి పేషెంట్స్ వస్తూ ఉంటారు? As all we know, as the generations are changing over, the lifestyles is changing and coming. సో అలానే సీనియర్ మోస్ట్ని తీసుకోకూడదు అని కాదు, నేను తీసుకోవడానికి కారణం ఏంటి అని అంటే, మేము చదువుకున్న జనరేషన్స్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద జనరేషన్స్ వేర్ ద సీనియర్ డైటీషియన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్. అలా అని చెప్పి వాళ్ళు ఎక్కడో వెనకబడిపోయారు అని చెప్పట్లేదు. ద థింగ్ విచ్ వీఆర్ గెటింగ్ ఇన్ అప్డేటెడ్ వర్షన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద పాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ ఆర్ ప్రీవియస్ జనరేషన్స్ అని చెప్పొచ్చు. మేబీ రిగార్డింగ్ ఇన్ దాట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన ఎప్పుడూ కొత్తగా అప్డేటెడ్ వర్షన్స్లో యాజ్ వీఆర్ సీయింగ్ టెక్నాలజీస్ కానీ ఆర్ ఎల్స్ ఎనీ లేజర్ ట్రీట్మెంట్స్ ఆర్ ఎనీ అదర్ వైడ్ వెరైటీ ఆఫ్ టెక్నాలజీస్ కానీ తీసుకురావడంలో ఫస్ట్ ఉంటారు. సో హీ షోస్ దట్ ఎంపథెటిక్ థింగ్స్ టు ద పేషెంట్స్. కొత్తది అందాలి ఆర్ ఎల్స్ ఏదైతే వర్షన్ అప్డేటెడ్ ఉందో మనస్ఫూర్తిగా మనం ఇవ్వాలి, సాయి శక్తులారా వీ హ్యావ్ టు మేక్ దెమ్ సాటిస్ఫాక్టరీ అన్నట్టుగా చూస్తారు. సో ఇన్ దాట్ వర్షన్ మేబీ లైఫ్ స్టైల్స్ కానీ, జనరేషన్స్ కానీ, న్యూట్రిషన్ అండ్ డైట్ కానీ, ఇట్ హ్యాడ్ అన్ అప్డేట్ ఆఫ్ జనరేషన్స్ అండ్ లైఫ్ స్టైల్స్ టు. ఈ డిపార్ట్మెంట్లో వచ్చే పేషెంట్స్లో చాలా సీరియస్ కేసులు వచ్చిన వాళ్ళు ఉంటారు. వచ్చేటప్పుడు ఫస్ట్ స్టెప్ మీరు ఏ టైంలో సంప్రదిస్తారు? సో బేసిక్గా మనకి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఏంటి అంటే ఆర్థోపెడిక్స్కి స్పెషాలిటీ. ఓకే. సో బేసిక్గా మనం చూసే వాటిల్లో ఆర్టీఏ కేసెస్ ఎక్కువ గమనిస్తాం, ఆర్ఎల్స్ ఫ్రాక్చర్స్, ఎనీథింగ్. సో ఇలాంటి వాటిల్లో క్రిటికల్ కేర్లో అడ్మిట్ అయ్యే పేషెంట్స్ ఎలా ఉంటారు అంటే, కొంతమంది కాన్షియస్లో ఉండొచ్చు, కొంతమంది అన్కాన్షియస్లో కూడా ఉండొచ్చు. సో అలాంటప్పుడు మ్యాక్సిమం ఫస్ట్ ఒక 6 hours 8 hoursకి పేషెంట్కి బ్లీడ్ ఉన్నా ఆర్ఎల్స్ పేషెంట్ కాన్షియస్లో లేకపోయినా ఎన్బిఎం అనే ఒక స్టేట్లో ఉంచుతారు. ఎన్బిఎం ఇన్ ద సెన్స్ నథింగ్ బై మౌత్. సో ఓరల్గా ఫీడ్ ఏమీ ఇవ్వకుండా ఉంచుతారు ఫర్ టెస్ట్ అండ్ ఫర్ లోపలి ఏంటి ఫంక్షన్, మెటబాలిజం ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకోవడానికి ఆ స్టేజ్లో ఉంచుతారు. ఆఫ్టర్ ద బ్రేకేజ్ ఆఫ్ దట్, సో నేను ఫస్ట్ టైం వాళ్ళకి ఎక్స్పోజ్ అయ్యి ఉంటాను. సో లైక్ ఐ టాక్ టు దెమ్ ఫస్ట్. మాకు ఏంటి అని అంటే వితిన్ 24 to 48 hours స్క్రీనింగ్ అసెస్మెంట్ చేయాల్సింది ఉంటుంది. అది ఎలా అంటే, బేసిక్ డీటెయిల్స్ విల్ ఆస్క్ ద పేషెంట్ ఆర్ ద పేషెంట్ అటెండర్, ఈవెన్ ఇఫ్ దే ఆర్ నాట్ ఇన్ కాన్షియస్ ఆర్ ఇన్ ఎన్ ఇరిటబుల్ స్టేజ్. మేము అటెండర్స్ని నుంచి ఆ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. లైక్ ద నేమ్ ఆఫ్ ద పేషెంట్, ఏజ్, ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ ద ఫైల్. ఈవెన్తో ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళ ఆక్యుపేషన్ ఏంటి, వాళ్ళ లైక్స్ అండ్ డిస్లైక్స్ ఏంటి,
ఫుడ్ ఎలా తీసుకుంటారు మార్నింగ్ నుంచి నైట్ వరకు, ఎలాంటి ఆహార పదార్థాలు అలవాటు ఉంది వాళ్ళకి, వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్, సో ఇలాంటివి. అండ్ మెడికల్ సైడ్ వచ్చేసరికి ఏం చూసుకుంటాము, వామిటింగ్స్ ఏమన్నా అవుతున్నాయా, లూజ్ టూల్స్ ఏమన్నా ఉందా, డిస్ఫేజియా అంటే వాళ్ళు స్వాలో చేసే పద్ధతిలో ఏదన్నా డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారా, లేదు అమాంతంగా వెయిట్ లాస్ ఏమన్నా ఉందా లాస్ట్ 6 monthsలో, లేదా వెయిట్ గెయిన్ ఏమన్నా ఉందా లాస్ట్ 6 monthsలో, ఇవన్నీ మేము మెడికల్గా లైక్ నోట్ డౌన్ చేసుకుని విల్ టేక్ ఆల్ దీస్ పారామీటర్స్ అండ్ విల్ నోట్ ఇట్ యాజ్ అ డాక్యుమెంటేషన్. ఓకే. సో దీని తర్వాత విల్ గో విత్ ద ఇన్వెస్టిగేషన్స్, అంటే లైక్ హెచ్బి పర్సంటేజ్ కానీ, సోడియం, క్రియాటినిన్ ఆర్ ఎల్స్ ఫాస్ఫరస్, పొటాషియం, ఆల్బుమిన్, సో ప్లేట్లెట్ కౌంట్, ఇవన్నీ చూసుకుని వీ విల్ ఫైనలైజ్ ద డైట్. ఓకే, ఈ పర్సన్ ఈ డైట్ తీసుకోవడానికి హీఈస్ ఓకే నవ్, సో వీళ్ళు ఇట్లా టాలరేట్ చేయగలరు, ఇలా తీసుకోగలరు. అండ్ మోర్ ఓవర్ ఎన్బిఎం బ్రేక్ చేయగానే సూన్ ఆఫ్టర్ వీ విల్ నాట్ ప్రొవైడ్ ఎనీ ఫుడ్ టు ద పేషెంట్. స్టార్టింగ్ విత్ ద క్లియర్ లిక్విడ్స్, అంటే కంప్లీట్ థిన్ క్లియర్ లిక్విడ్స్ ఇచ్చి స్వాలోయింగ్ చూసి ఇఫ్ ఇట్ ఈస్ ఓకే విల్ మూవ్ టు ద లిక్విడ్ డైట్. దెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఆల్సో టాలరేటెడ్ దెన్ విల్ మూవ్ టు ద సాఫ్ట్ డైట్. క్లియర్ లిక్విడ్స్ అంటే కోకోనట్ వాటర్ కానీ, ఓఆర్ఎస్ కానీ, ఆర్ ఎల్స్ వెరీ థిన్ ఫిల్టర్డ్ బార్లీ వాటర్, ఇలాంటివి అంటే లైక్ కాంప్లెక్స్ లేకుండా, ఏ ఫుడ్ పార్టికల్స్ లేకుండా క్లియర్గా ఇచ్చి వాళ్ళ స్వాలోయింగ్ అబ్జర్వ్ చేస్తాం. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ దెన్ విల్ గో విత్ లిక్విడ్స్, అంటే సూప్స్ కావచ్చు ఆర్ ఎల్స్ ఫ్రూట్ జ్యూసెస్ కావచ్చు, ఇలాంటివి ఇచ్చి వాళ్ళ టాలరేషన్ చూస్తాం, అంటే ఎక్కడి వరకు స్వాలోయింగ్ చేయగలరు అని. అది కూడా బాగానే ఉండింది అంటే దెన్ విల్ గో విత్ సాఫ్ట్ ఫుడ్స్, ఈజీ టు డైజెస్టెడ్ సాఫ్ట్ కుక్డ్ ఫుడ్స్ ఎలా ఇవ్వాలి, ఎంత మోతాదులో ఇవ్వాలి అనేది చూసుకుంటాం. లక్షలాది మంది అంటే తిని ఒకేసారి మానాలి అంటే చాలా కష్టం, నోరు కాయలు తినాలనిపిస్తుంది, కానీ బరువు పెరిగిపోతారు, బరువు తగ్గాలి అని మీ దగ్గరికి వస్తే మీరు ఎలా ట్రీట్మెంట్ చేస్తారు? సో యాక్చువల్గా ఇప్పుడున్న క్వశ్చన్స్లో ఇది టాప్ మోస్ట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. అందరూ అడిగేది ఏంటంటే నేను తినేవి నాకు ఇష్టమైనవే తినాలి, బట్ నేను వెయిట్ లాస్ అవ్వాలి. సో నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరికీ చెప్పేది ఏంటంటే డైట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ ద ఓన్లీ ఫ్యాక్టర్ ఆఫ్ వెయిట్ లాస్. డైట్ ఒక్కటే వెయిట్ లాస్ని చేసే ప్రక్రియ కాదు. సో వెయిట్ లాస్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ సెవరల్ ఫ్యాక్టర్స్. సో అది స్ట్రెస్ అవ్వచ్చు, స్లీప్ అవ్వచ్చు, లైఫ్ స్టైల్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ ద ఫుడ్ హ్యాబిట్స్ వాట్ వీఆర్ హ్యావింగ్ అవ్వచ్చు. సో ఓన్లీ డైట్ మేనేజ్మెంట్, ఓన్లీ ఫుడ్ వల్లనే వెయిట్ లాస్ అవుతామని ఎక్కడా లేదు. సో ఫుడ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఇన్ వెయిట్ లాస్ మేనేజ్మెంట్. సో ఇంకొకటి ఏంటి అని అంటే ఏమీ డైట్ చేయకుండా వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? డైట్ అంటే ఇట్స్ నాట్ లైక్ ఏదో స్ట్రిక్ట్గా చేసేయాలి ఆర్ ఎల్స్ మనకి ఇష్టమైనవన్నీ మానేయాలి, ఇలా చూడడం మాపేయాలి. ఫస్ట్ డైట్ ఈజ్ అ వర్డ్ విచ్ మీన్స్ హ్యావింగ్ అ బ్యాలెన్స్డ్ డైట్, వాట్ ఈజ్ బాడీ రిక్వైర్డ్ వీ హ్యావ్ టు టేక్ ఇన్ దట్ అమౌంట్. ఇలా వచ్చిన పేషెంట్కి వాట్ వీ సే ఈజ్ ఫస్ట్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసి లిపిడ్ ప్రొఫైల్స్ చూస్తాము, ఏమన్నా ఎలివేషన్స్ ఆర్ థైరాయిడ్, పీసీఓఎస్ ఇలాంటివి ఏమన్నా ఉండడం వల్ల వాళ్ళు వెయిట్ పుట్ ఆన్ అవుతున్నారా, లేదు ఇంకేమన్నా పారామీటర్స్ కొంచెం ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల వాళ్ళు ఏమైనా వెయిట్ పుట్ ఆన్ అవుతున్నారా అనేది కూడా వీ హ్యావ్ టు ఎగ్జామిన్. ఎ పార్ట్ ఆఫ్ దిస్ కమింగ్ బ్యాక్ టు రీకాల్ వాళ్ళ లైఫ్ స్టైల్ అడుగుతాం ఫస్ట్. సో మీరు జంక్ ఫుడ్స్ తింటారా, హోమ్ ఫుడ్స్ తింటారా, మీరు ఆక్యుపేషన్ ఏంటి, మీ లైఫ్ స్టైల్లో మీ యాక్టివిటీ ఎలా ఉంటుంది, అంటే సెడెంటరీ యాక్టివిటీయా, అంటే కంప్లీట్గా కూర్చుని ఐటీ ఎంప్లాయీస్లో చేసే యాక్టివిటీయా, ఆర్ ఎల్స్ యూ విల్ హ్యావ్ ఫిజికల్ యాక్టివిటీ ఇన్ మోర్ కంటెంటా, ఎలా అనేది. సో రిగార్డింగ్ దిస్ కూడా మేము అది పరిగణలోకి తీసుకుని వాళ్ళ బిఎంఐని క్యాలిక్యులేట్ చేసి హైట్ అండ్ వెయిట్ చూసి వాళ్ళ ఏజ్ ప్రకారము వీ హ్యావ్ టు ప్లాన్ ఏ డైట్ ప్లాన్. మా ముందు జనరేషన్, మా తాతలు మా నాన్నలు అంటే 70-80 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతికిన వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు టాబ్లెట్ కూడా తినకుండా హ్యాపీగా ఉన్న రోజులు మనం చూసాం. ఇప్పుడు మరీ మీరు అన్నట్టు 20-30కే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి కారణం ఏంటి? అటువంటి వాళ్ళకి పేషెంట్స్కి డైట్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మీరు ఏం చెప్తారు? మీరు ఎలాగో జనరేషన్స్ అని చెప్పారు కాబట్టి హియర్ ఐ వాంటెడ్ టు పుట్ ఏ నోట్. మా డాడీ హీఈస్ లైక్ 59 నవ్, సో హీ డజంట్ హ్యావ్ ఎనీ పాస్ట్ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇలాంటివి ఏవీ లేవు. ఇప్పటి వరకు ఆయన ఎప్పుడు హాస్పిటల్కి రావడం నా లైఫ్ స్టైల్లో నేను చూడండి. సో ఇది ఎందుకు, వై అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ని మనం ఒకసారి చూసుకుంటే దే విల్ హ్యావ్ ఎ ప్రాపర్ లైఫ్ స్టైల్, ఎ పార్ట్ ఆఫ్ ఫుడ్ ఆర్ డైట్ చేస్తూ దే విల్ మెయింటైన్ ఏ ప్రాపర్ లైఫ్ స్టైల్. అంటే స్లీప్ ప్రాపర్గా ఉండి, స్ట్రెస్ మేనేజ్మెంట్ ప్రాపర్గా ఉండి, లైక్ వాట్ వీ సే వాటర్ మేనేజ్మెంట్ ఆర్ హైడ్రేషన్ ఇంటేక్ ప్రాపర్గా చూసుకుని, కమింగ్ బ్యాక్ టు ఫిజికల్ యాక్టివిటీ దే విల్ డూ హార్డ్ వర్క్, నాట్ లైక్ సెడెంటరీ లైఫ్ స్టైల్ కాకుండా దే విల్ మెయింటైన్ ఈచ్ అండ్ వాళ్ళకి కావాల్సిన ఎండ ఎంత కావాలంటే అంత ఉంటుంది. సో అన్ని పారామీటర్స్లో దే యూస్ టు హ్యావ్ అ పాజిటివ్ రెస్పాన్స్.
సో ఇప్పుడు జనరేషన్ ఎలా అయిపోయింది అని అంటే బేస్డ్ అపాన్ దర్ ఆక్యుపేషన్స్, బేస్డ్ అపాన్ దర్ స్ట్రెస్ లెవెల్స్ ఇన్ ద జాబ్ హోల్డర్స్, స్లీప్లెస్నెస్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కమింగ్ టు ద ఫుడ్ హ్యాబిట్స్ మోస్ట్ ప్రాబబుల్లీ బయట ఫుడ్స్ ఎక్కువైపోయినాయి, విచ్ ఈస్ కమింగ్ యాజ్ ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఇలాంటివన్నీ ఎక్కువ తినడం వల్ల కూడా కార్డియక్ ఇష్యూస్ ఆర్ కార్డియక్ రిలేటెడ్ డిసీజెస్కి ఎక్కువ దారితీసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. వై? బికాజ్ మనం ఏ ఆయిలీ ఫుడ్ ఆర్ ఏ ఫ్రైడ్ ఫుడ్ తీసుకున్నా ఫస్ట్ థింగ్ ఆఫ్టర్ డైజెషన్ ఇట్ విల్ అబ్జర్వ్ ఇన్ టు ద బ్లడ్. సో అది అబ్జార్ప్షన్ అయినప్పుడు విచ్ లీడ్స్ ద బ్లడ్ టు గెట్ థికెన్, సో విచ్ లీడ్స్ టు హ్యావ్ సమ్ బ్లాకేజెస్ ఆర్ స్ట్రోక్స్. సో ఈ ప్రక్రియ ఎవరికీ తెలియదు, ఈ ఫుడ్ తిన్నాను నాకు ఇది వచ్చేసింది, నో, లోపల జరిగే ప్రక్రియ ఇది. సో అండ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ హ్యాబిట్స్ విషయానికి, లైఫ్ స్టైల్ విషయానికి వస్తే ఈ జనరేషన్లో ఆల్కహాల్, సిగార్, వాట్ నాట్ అన్నీ వస్తున్నాయి వీళ్ళకి ఈ చిన్న ఏజెస్లోనే. సో రిగార్డింగ్ దట్ కూడా మేబీ ఇట్ కెన్ ఎఫెక్ట్ ఇన్ ద డిసీజెస్ ఇన్ ద ఎర్లియర్ స్టేజెస్ ఆఫ్ లైఫ్. మనిషి ప్రతిరోజు హ్యాపీగా ఉండాలంటే ఎన్ని లీటర్లు వాటర్ తాగాలి? 3 to 4 liters is a minimum or maximum thing for hydrated body. A part of this, ఎవరన్నా పేషెంట్కి రీనల్ కానీ కార్డియక్ కానీ ఆర్ పల్మో పేషెంట్కి కానీ ఫ్లూయిడ్ రిస్ట్రిక్షన్ ఉంటే తప్ప దే కెన్ మెయింటైన్ దిస్ 3 to 4 liters. ఎస్. అదే సమయంలో భవానీ గారు మంచి నిద్ర ఎన్ని గంటలు పోవాలి అంటారు మీరు? ఇట్ ఈస్ ఆఫ్ 6 to 8 hours. ఇట్స్ ఎ గుడ్ టైమ్ ఫర్ స్లీప్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంటెడ్ టు నోట్, ఇట్స్ నాట్ లైక్ మీరు ఏదో నిద్రపోయామంటే కళ్ళు మూసుకుని నిద్రపోయాము, నిద్ర అయిపోయింది 8 hours మేము, ఇట్స్ నాట్ లైక్ దట్. క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఎంత ఉండింది, దట్ మ్యాటర్స్ ఎ లాట్. మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని గంటలకు నిద్రపోతే మంచిది అంటారు, ఎన్ని గంటలకు నిద్ర లేస్తే మంచిది అంటారు? సో బిఫోర్ 6 o'clock గెటింగ్ అప్ ఈజ్ వెరీ లైక్ వాట్ వీ సే చాలా మంచి చేస్తుంది అని చెప్పొచ్చు బాడీకి. ఎర్లీ మార్నింగ్. అండ్ వై? బికాజ్ వాట్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ద సన్, వైటమిన్ డి, కంప్లీట్గా వైటమిన్ డి సన్ నుంచి రాదు. వెన్ వీ ఎక్స్పోజ్ టు ద సన్ రైసెస్ ఇన్ దాట్ బిఫోర్ 8 AM, so that will hit our cholesterol levels in the skin and that will convert it to vitamin D. సో ఆ ప్రక్రియ జరగాలంటే అట్లీస్ట్ మనం ఎర్లీ మార్నింగ్ లేవడానికి చూసుకోవాలి. ఇప్పుడున్న జనరేషన్స్లో అందరికీ వైటమిన్ డి డెఫిషియన్సీస్, వైటమిన్ B12 డెఫిషియన్సీస్, ఇట్లా న్యూట్రిషన్ పరంగా, ఫుడ్ పరంగా డెఫిషియన్సీస్ ఎక్కువ సాధారణంగా చూస్తున్నాం. వై? బికాజ్ సన్ ఎక్స్పోజర్ ఎప్పుడు ఉండదు, ఎప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఏసీస్లో వీటిల్లో కూర్చుని వర్క్ చేయడం, దట్స్ దేర్ ఆక్యుపేషన్, వీ కాన్ సే నో. But as a part of human, we need to have a few lifestyle changes according to our health also అనేది నా పాయింట్. డాక్టర్లు చాలామంది నాన్ వెజ్ తినమంటున్నారు, ఎగ్స్ తినమంటున్నారు. యాజ్ ఎ క్లినికల్ న్యూట్రిషన్గా ఎగ్ తినమంటారా? యాక్చువల్లీ ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ టు ఇండివిజువల్. ఒక్కొక్కళ్ళ లైఫ్ స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది. వీ కెనాట్ ఫోర్స్ సంబడి టు హ్యావ్ నాన్ వెజ్. సో ఇలా కాకుండా మనం వెజిటేరియన్లో కూడా చూసుకుంటే హై ప్రోటీన్ ఫుడ్స్ చాలానే ఉన్నాయి, లైక్ పల్సెస్, లెంటిల్స్, ఆరెల్స్, వాట్ వీ సే సిరల్స్, వీటిల నుంచి కూడా హై ప్రోటీన్ వచ్చే చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇలాంటి హై ప్రోటీన్ తినాలి లేదా డైట్ మెయింటైన్ చేయాలంటే అందరూ అనుకునేది చాలా ఎక్స్పెన్సివ్, చాలా కాస్ట్ ఎక్కువ ఫీల్ అయిపోతాము, ఆరెల్స్ వాళ్ళకి మాత్రమే చేయగలరు, తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు చేయలేరు. అండ్ వెజిటేరియన్స్కి అసలు అది అవ్వని పని, ఇలాంటివి ఎక్కడా ఏది ఉండదు. సో వెజిటేరియన్స్లో కూడా పప్పు ధాన్యాలు అన్నీ హై ప్రోటీన్, మీల్ మేకర్, పన్నీర్, మష్రూమ్, సో ఇలాంటివన్నీ కూడా హై ప్రోటీన్ వాటిల్లోకే సామాన్య మానవులకు కూడా అందుబాటులో ఉంటుంది. ఎస్ అఫ్ కోర్స్, అదే చెప్తున్నాను. సో ఇట్ డజంట్ మీన్ అవకాడో తింటేనే ఫ్యాట్ వస్తుంది అని అయితే ఎక్కడా లేదు. అండ్ కాల్షియం కోసం క్యాప్స్యూల్సే కొని వేసుకోవాలి అని లేదు. వెరాజ్ మన వంటగదిలో ఉండే నువ్వులు హై రిచ్ ఇన్ కాల్షియం. సో ఇలాంటివి ఏంటి అని అంటే వెనకబడిపోయి ఆలోచించలేక ఇప్పుడు వచ్చే వీటిల్లో ఓకే అది తింటేనే ఇది వస్తుంది, సో మనం ఇలానే మెయింటైన్ చేయాలి, ఇదే ఎక్స్పెన్సివ్ తింటేనే మనకి ఇది వస్తుంది అనే అపోహ ఉండదు. నాన్ వెజిటేరియన్స్లో కంపేర్ చేసుకుంటే వెజిటేరియన్స్లో కూడా గుడ్ డైట్ మెయింటైన్ చేయొచ్చు, హై ప్రోటీన్స్ తీసుకోవచ్చు. చూశారు కదండి తిరుమారెడ్డి దుర్గా భవానీ గారు. వయసు చిన్న కానీ బ్రెయిన్ చాలా షార్ప్గా పరిణితి చెందిన ఒక ప్రొఫెసర్గా దుర్గా భవానీ గారు ప్రతిదీ కూడా డైట్ ఎలా ఫాలో అవ్వాలి, మన జీవితంలో మన బాడీలో ఎవరూ మోసం చేయరు, మనమే మోసం చేసుకోవడం, ఏది తినాలి ఏది తినకూడదు, ప్రాపర్ డైట్ ప్లానింగ్ చాలా చక్కగా విడమర్చి చెప్పినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.